ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు నేనైతే అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు అయితే చేయాలనుకుంటున్నాను. నాతో పాటు నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి. అలానే ఈ రోజంతా నాది ఎలా గడుస్తుందో కూడా చూడండి. అండ్ ఎలా చేయబోతున్నానో నేనైతే ఫస్ట్ టైం అండి నా లైఫ్లో ఇదంతా ఒక్కదాన్ని అయితే చేసుకోవటం. ఎప్పుడు మా అమ్మ చేసేది, నేనైతే పూజలో మా అమ్మతో పాటు కూర్చునేదాన్ని. కానీ ఫస్ట్ టైం నా అంతటి నేనే ఇవన్నీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. ఇంకా నైట్ అయితే ఈ శనగలు అయితే నానబెట్టుకున్నానండి. పెద్ద శనగలు ఇవైతే ఎక్కువసేపు నానాలి కదా, గుగ్గిలు చేద్దామని అయితే ఈ శనగలు నానబెట్టుకున్నాను. అదే అలానే మినపగులు కూడా నానబెట్టుకున్నానండి గారెలకి. ఈ రెండు అయితే నైటే నానబెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నా, పులిహోర కలపాలి కదా. అలానే పులిహోర కలుపుతా అని చెప్పా కదా, అందుకే ఇక రైస్ అయితే తీసుకుంటున్నానండి. ముగ్గురమే కాబట్టి మాకు ఒక గ్లాస్ అయితే సరిపోయిద్ది. ముందే రైస్ అయితే కడిగి నానబెట్టుకుంటే కొంచెం సేపు నానతాయి కదండి, అందుకే రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నా. ఇంక ఇక్కడైతే మినపగుళ్ళు అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను అండి. పిండి అయితే మిక్సీ వేయాలని. ఈ గుళ్ళుతోనే నేను రేవాషికి కూడా టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి కొంచెం పిండి అయితే తీసి మిగిలిన పిండితో అయితే రేవాషికి గారెలేద్దాం అనుకుంటున్నానండి. అమ్మవారికి వేసే పిండిలో అయితే ఆనియన్ వేయకూడదు కదా, అందుకే అయితే సపరేట్గా అయితే తీద్దాం అనుకుంటున్నా. ఇంకా అలా అయితే ఇక్కడ పచ్చిపప్పు కూడా నానపెట్టుకుంటున్నాను అండి, పూర్ణాలు అయితే వేద్దామని. ముందుగా నానపెడితే బాగా ఉడుకుతుంది కదా. శుభ్రంగా కడిగి అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే గారెలు అయితే చేస్తున్నాను. అమ్మవారికి ఉల్లిపాయ ఏం వేయకూడదు కాబట్టి కొంచెం పిండి అయితే ఆవిడ వరకు తీసి చిన్న చిన్న గారెలు వేసి కొంచెం పిండితో అయితే మామూలు గారెలు అయితే వేస్తానండి. ఇక రేవాంష్కి టిఫిన్ కింద ఇవాళ గారెలే పెడదాం అనుకున్నా, అందుకే అమ్మవారికి అయితే కొంచెం పిండి తీసాను. ఇంక ఇది వచ్చేసి అయితే మా రేవాంష్ది కొంచెమే చేస్తానండి, ఎందుకంటే మేము ఉండేది ముగ్గురం. రేవాంష్ ఏం తింటాడు చెప్పండి, అందుకే ఎక్కువ అయితే అస్సలు చేయట్లా. ఇంకా గారెలు వేయటం అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే వేస్తున్నాను. అమ్మవారికి అని తీసా కదండి, కొంచెం పిండి వాడుతూ అయితే వేస్తున్నాను. చిన్నగా చిట్టి గారెలు అయితే చేసి అయితే ఒక 5 అయితే వచ్చినాయండి. నేను అదే 5 ప్రసాదాలు 5 అయితే పెట్టాలనుకున్నాను. కరెక్ట్గా అంతే వచ్చినాయండి. కరెక్ట్గా 5 గారెలు అయితే వచ్చినాయి. ఇక వాటిని అయితే ప్రసాదం కింద అయితే ఫస్ట్ అయితే తీసేసాను. ఇక తర్వాత నేను రేవాంష్కి వేసానండి. ఏంటో నేనైతే చాలా సీరియస్గా పెట్టయితే ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. అప్పుడేం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎందుకు నేను అంత సీరియస్గా చూస్తున్నాను అనిపిస్తుంది. నాకే నవ్వు వస్తుంది నన్ను చూసుకుంటే. అమ్మవారికి ఒక 5 గారెల కింద వేశాను. మార్నింగ్ 4:30కి 4:20కి లేచానండి. అప్పటి నుంచి అయితే చేస్తానే ఉన్నా. ఇల్లు ఉడిచి, బండలు తుడిచి, అంటులు తోమి, అలానే బట్టలు ఉతికి, ఇల్లంతా శుభ్రం చేసి, పసుపు కుంకుమ అయితే రాసి, గడపలకి వాడికి ముగ్గు వేసి, స్నానం చేసి ఇప్పుడైతే ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అవుతుంది, పులిహోర కూడా కలపాలి. అలానే చింతపండు రసం కూడా ఉడుకుతుంది. ఇంకా పులిహోర కూడా కలిపేసుకుందాం, వచ్చేయండి. ఇంక ఇక్కడ పులిహోరకి అయితే తాలింపు వేస్తున్నానండి. ఇక ఇవైతే మంచిగా అయితే కరకరలాడేలాగా అయితే వేయించుకోవాలి. మేము చింతపండు పులిహోర తింటామండి, నిమ్మకాయ పులిహోర అయితే చాలా తక్కువ మేము తినేది. ఇది కూడా తాలింపు అయితే వేసేసాను, కలిపైతే పక్కన పెట్టేసా. ఇంకా పొంగల్కైతే పాలు పెట్టానండి. పాలు బాగా పొంగినాక రైస్ అయితే వేసుకుంటున్నాను. ముందుగానే పెట్టుకున్నా కదా. నా పొంగల్ అన్నం కూడా రెడీ అయిపోయింది, బెల్లంతో చేశానండి. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం అమ్మవారికి ఎలా చేసినా కానండి, భక్తితో చేస్తే మాత్రం అన్నీ సూపర్గా వస్తాయి. రెడీ అయిపోయానండి. హడావుడిగా అయితే చీర అయితే కట్టేసుకున్నా, స్వెట్టింగ్ వచ్చేస్తుంది. ఈ చీర అయితే నాకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మక్క కొని పెట్టిందండి, శ్రీమంతం చేసుకుంటానని. కానీ నాకైతే శ్రీమంతం అయితే జరగలేదు, ఊరక కొంచెం ఒళ్ళో పెట్టారంతే. అది చిన్నగా జరిగిందండి, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మొత్తం శారీ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చేసిన ప్రసాదాలన్నీ అయితే దేవుడి ముందు అయితే పెట్టుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశానండి. అలానే వరలక్ష్మి వ్రతం రోజైతే అమ్మవారి కథ వినాలంట, ఆ కథ కూడా విన్నాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఏదో నాకు వచ్చినట్టు నేను చేయగలనంత అయితే చేశాను. కంప్లీట్గా మనస్ఫూర్తిగా అన్నీ కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నా. తెలియక ఏమైనా చేసినా కానీ అమ్మవారు క్షమించేస్తారులేండి. అంతా మంచిగా జరిగితే మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకన్నా మంచిగా చేసుకుందాం. అండ్ నేను కంకణం కూడా కట్టుకున్నాను. ఎప్పుడు మా అమ్మ అయితే కట్టేదండి నాకు కంకణం.
మా అమ్మ కట్టుకొని నాకు అలానే మా నాన్నకి మా అక్క పెళ్ళి అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి నాకు మా నాన్నకి అయితే కట్టేది. వాళ్ళు నేనే కట్టుకున్నాను అది అంకనాన్ని. ఏమైతే 12 దాటిందండి. పొద్దు నుంచి ఏం తినలేదు. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఏమైనా తిని మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. తింటం అయిందో లేదో మా రేవాంశ్ అయితే నిద్రలేచేసాడండి. ఇక వాడితే అయితే కొంచెంసేపు ఆడుకున్నాను. అలానే వంట చేసే ఓపిక లేదు. అందుకే ఈరోజు అయితే ముద్దపప్పు అయితే చేస్తున్నాను. పొయ్యి మీద అయితే పప్పు అయితే పెట్టేసా. ముద్దపప్పు, వైట్ రైస్. ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి ఉందిలేండి. ఈ 3 వేసుకొని తినొచ్చు. నేను ఇప్పుడే ఫుల్గా తిన్నాను కాబట్టి నేను ఇప్పుడే తిన్నాను. మా వారు లంచ్కి వస్తాను అన్నారు. వస్తే ఇక ఆయన కూడా అదే వేసుకొని తింటారు. లేకపోతే రేవాంష్కి ముద్దపప్పు వేసి పెడతా. వాడికి ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. హాయ్, రేవాంష్ కూడా చూడండి కొత్త డ్రెస్ వేసాడు. ఇట్లా ఇది వాళ్ళ డాడీ తెనాలి విశాల్ మార్ట్లో తీసుకున్నారు ఈ డ్రెస్. రే ఎక్కువలు వస్తున్నాయి. ఇంకా ఎండలు ఎక్కువ ఉంటున్నాయని ఈ కూలర్ అయితే కిందకి తీసామండి. ఇక దీన్ని అయితే మా రేవాంశ్ అస్సలు బతకనీయట్లేదు. ట్యాప్కి ఒకసారి వెళ్ళి దాన్ని అన్ని పాటలు అయితే కదిలిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాటను అయితే కదిలించి చూస్తున్నాడు. ఏంటి ఇలా పూసుకున్నా అనుకుంటున్నారా? నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక ముత్తైదుగా అయితే తాంబూలం అయితే అందుకున్నానండి. మా కింద మచిలీపట్నం వాళ్ళు ఉంటారు, అలానే ఇంకొక వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు తాంబూలానికి అయితే పిలిచారండి నన్ను. వెళ్ళి తీసుకున్నాను. చూపిస్తా ఉండండి. ఇవి ఒకళ్ళు ఇచ్చారు, ఇవి ఒకళ్ళు ఇచ్చారు. మొత్తానికి నా వరలక్ష్మి వ్రతం అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వరకు నా వీడియో చూసారా? నా వీడియో చూస్తే నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. రేవాంశు రేవాంశు కూడా బాయ్ చెప్తాడు. బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. వాడు చెప్పట్లేదు బాయ్. సరే అండి, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోమాకండి. మళ్ళీ ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. మా వాడు బాయ్ చెప్పాడు అటకేళ్ళకి. బాయ్.